ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. విశాఖలో మరో దిగ్గజ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది. 1,60,000 కోట్ల పెట్టుబడితో 1,200 మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు అవసరమైన భూముల కోసం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో అన్వేషణ సాగుతోంది. ఇప్పటికే విశాఖలో 295 ఎకరాలను గుర్తించారు. విశాఖ డేటా హబ్ గా వేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. మరో దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1,200 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్టు కోసం 1,60,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. డేటా సెంటర్ ఏర్పాటుకు 1,08,000 కోట్లు, డేటా సెంటర్ కు అవసరమైన విద్యుత్ కోసం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నిర్మాణానికి 52,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. దీనికి అనుగుణంగా భూములు కేటాయించాలని ప్రభుత్వాన్ని రిలయన్స్ సంస్థ కోరింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఏదో ఒక చోట భూములు కేటాయించాలని రిలయన్స్ సంస్థ అడుగుతోంది. ఇందుకు అనువైన భూములను గుర్తించే పనిలో ఏపీఐఐసి ఉంది. విశాఖలో సుమారు 295 ఎకరాలను ఏపీఐఐసి ఇప్పటికే గుర్తించింది. మిగిలిన 2 జిల్లాల్లోనూ రిలయన్స్ కోరిన విధంగా ఒకే చోట అందుబాటులో ఉన్న భూముల వివరాలను పరిశీలిస్తోంది. రిలయన్స్ ప్రతినిధులు ఎంపిక చేసిన చోట భూములను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. రిలయన్స్ సంస్థ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన మేరకే విశాఖలో భూములను ప్రభుత్వం కేటాయించనుంది. ఆ సంస్థ ఏర్పాటు చేసే పునరుత్పాదక ప్రాజెక్టుల కోసం శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో సుమారు 23,500 ఎకరాలను ఇవ్వాలని నిర్ణయించింది. డేటా సెంటర్ నిర్వహణకు అవసరమైన విద్యుత్ కోసం 9,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ను సెంట్రల్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ద్వారా విశాఖలోని డేటా సెంటర్ కు వినియోగించాలన్నది సంస్థ ప్రతిపాదన. మొత్తంగా విశాఖలో 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. రిలయన్స్ 1,200 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ వేగవంతమైంది. మరో దిగ్గజ సంస్థ బ్రూక్ఫీల్డ్ కూడా 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సిఫీ సంస్థ 500 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది.